హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్లోని టెర్నరీ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు మనం చూసిన ఆపరేటర్స్ అన్నీ బైనరీ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ చూసాం. బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి? 2 వాల్యూస్ని ఆ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తుంది. అదే యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి? ఒక్క వాల్యూ ఇస్తే సరిపోతుంది ఆ ఆపరేషన్ అనేది చేయాలంటే. బైనరీ ఆపరేషన్ జరగాలంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి? 2 ఉండాలి. యూనరీ ఆపరేషన్ జరగాలంటే ఒక ఇన్పుట్ ఉంటే సరిపోతుంది. అదే టెర్నరీ ఆపరేషన్ చేయాలి అని అంటే మనకి 3 ఇన్పుట్స్ అనేవి ఉండాలి. సో దీనికి ఒక స్పెషల్ సింటాక్స్ ఉంది, అదేంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ 3 ఇన్పుట్స్ అనేవి ఏంటంటే ఈ టెర్నరీ ఆపరేటర్కి ఒక ఇన్పుట్, ఒక కండిషన్ ఇవ్వాలి. తర్వాత 2 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ కండిషన్ అనేది ఒక ఇన్పుట్, ఎక్స్ప్రెషన్ 1 అనేది ఒక ఇన్పుట్, ఎక్స్ప్రెషన్ 2 అనేది ఒక ఇన్పుట్. ఈ టెర్నరీ ఇదంతటిని ఈ క్వశ్చన్ మార్కు, ఈ కాలన్ ఏదైతే ఉందో దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఈ టెర్నరీ ఆపరేటర్ సింటాక్స్లో ఈ సింబల్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏదైతే రాస్తామో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఎక్స్ప్రెషన్ 1 అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది, కంప్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనం రాసిన కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ 2 అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం పాస్ చేసిన 3 ఇన్పుట్స్లో ఒకటేమో కండిషన్ చెక్ చేసేది, ఒక కండిషన్ ట్రూ అయితే జరగాల్సింది ఎక్స్ప్రెషన్ 1, కండిషన్ ఫాల్స్ అయితే జరిగేది ఎక్స్ప్రెషన్ 2. ఇక్కడ కాలన్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రూ అయినప్పుడు జరుగుతుంది. ఈ కాలన్కి రైట్ సైడ్ ఉన్నది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కింద నాకు 2 నెంబర్స్లో బిగ్ ఏదో తెలియాలి అని అనుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఈ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి చేయొచ్చు ఈజీగా ఒక లైన్లోనే. సో ఏ గ్రేటర్ దెన్ బియా కాదా అని చెక్ చేస్తున్నాం. ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ ట్రూ అయితే మనకేంటి ఏ అనేది బిగ్ అనే కదా. సో అప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ అని డైరెక్ట్గా రాసా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఏ స్టార్ బి అని, ఏ బై బి అని, ఇలా మనకి ఏ స్టార్ 2 కానీ ఏ అయినా ఎక్స్ప్రెషన్ అయినా రాసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఏ అని ఇచ్చాను. ఇక్కడ నేను బిగ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో 2 నెంబర్స్ని కంపేర్ చేసి ఏది బిగ్ అయితే దాన్ని అసైన్ చేస్తున్నా. దాన్ని సింగిల్ లైన్లో ఎలా చేయొచ్చు అంటే ఈ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ ట్రూ అయితే మనకేంటి ఏ వాల్యూ బిగ్ అని, లేకపోతే ఫాల్స్ అయితే దాని మీనింగ్ ఏంటి బి వాల్యూ బిగ్ అని. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఏలో డైరెక్ట్గా ఏదైతే ఉందో అదే ఇక్కడ బిగ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే బి వాల్యూ ఏదైతే ఉందో అది బిగ్లోకి అసైన్ అవుతుంది. దీంతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను బిగ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా. సో ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా 9, బి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా 8. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిగ్ అనే ఒక వేరియబుల్లోకి నాకు ఏం కావాలి అని అంటే ఆ 2 నెంబర్స్లో ఏది బిగ్గో కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ చెక్ చేస్తాను. ఒకవేళ ఇది ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి ఏ వాల్యూ బిగ్ అనే కదా. సో దాన్ని బిగ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఈ టెర్నరీ ఆపరేటర్ చేసే పని అది. ఒకవేళ అది కాకపోతే బి కదా బిగ్ అని, సో ఇలా అవుతుంది. ఇప్పుడు నేను బిగ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నా. ఇందులో బిగ్ అనే వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఫైల్ని ఓపెన్ చేస్తున్నా బ్రౌజర్లో. ఇక్కడ మనకి ఏమైంది బిగ్లోకి 9 వచ్చింది. ఆ 9 అనేది ఏంటి ఏలోను బిలోను రెండిట్లో పెద్ద వాల్యూ ఏదైతే అది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మనం ఏ ఎక్స్ప్రెషన్ అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ స్టార్ బి రాస్తున్నా, లేకపోతే ఏ స్టార్ 5 రాస్తున్నా. ఒకవేళ ఫాల్స్ అయితే బి స్టార్ 2 అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ 45 వచ్చింది. ఎందుకు ఏ వాల్యూ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూ కాబట్టి ఏ స్టార్ 5 వచ్చింది. ఏ అంటే ఎంత 9 into 5 ఎంత 45. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఏ ప్లేస్లో
3 పెడుతున్నా. అప్పుడు మనకి ఏ గ్రేటర్ దెన్ 5 అనే కండిషన్ అనేది ఫాల్స్ కదా! అప్పుడు మనకి ఏమి జరుగుతుందంటే, ఈ కాలన్‌కి రైట్ సైడ్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. అంటే B*2. ఆ రిజల్ట్ ఇక్కడ మనం దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇక్కడ అసైన్‌మెంట్ ఇచ్చాం కదా! ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది ఈ ఎక్స్‌ప్రెషన్ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం దీనికి అసైన్ చేస్తున్నాం. ఇది ట్రూ అయితే ఈ ఎక్స్‌ప్రెషన్ అయ్యి దాని రిజల్ట్ వస్తుంది. ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అయితే ఇక్కడ కాలమ్‌కి రైట్ సైడ్ ఉన్నది అయ్యి దాని రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని మనం బిగ్ అనే వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ 3, బి వాల్యూ 8 కదా! గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనకి B*2 అనేది బిగ్‌లోకి వెళ్తుంది. B*2 అంటే ఎంత? 8*2 అంటే ఎంత? 16. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది 16 వస్తుంది. సో, ఇలా. ఇప్పుడు మనం అదే విధంగా ఇక్కడ మనం డైరెక్ట్‌గా ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే సో, ఇక్కడ నేను ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే నేనేం రాస్తున్నానంటే console.log ఏ ఈజ్ బిగ్ అని రాస్తున్నా. ఇక్కడ నేను డాక్యుమెంట్ రైట్ అని కూడా రాయొచ్చు. అదే రాద్దాం లేకపోతే. ఇక్కడ నేను ఏం రాస్తున్నా, ఈ స్ట్రింగ్‌లో ఏ ఈజ్ బిగ్ అని రాస్తున్నా. ఒకవేళ కాకపోతే కాలన్ పెట్టి మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ మళ్ళీ స్ట్రింగ్‌లో బి ఈజ్ బిగ్. సో, ఇప్పుడు చూద్దాం ఏమొస్తుంది. ఏమనొచ్చింది? బి ఈజ్ బిగ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ A3 ఉంది, B8 ఉంది కాబట్టి. ఇప్పుడు నేను 13 పెడుతున్నా. సో, ఏ వాల్యూ 13, బి వాల్యూ 8 పెట్టా. అప్పుడు ఏ పెద్దదే కాబట్టి ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. సో, ఇలా. ఇక్కడ మనం ఇది ట్రూ అయినప్పుడు ఏ ఎక్స్‌ప్రెషన్ కావాలంటే అది మనం ఈ కాలన్ ఉందిగా దానికి లెఫ్ట్ సైడ్ ఈ క్వెషన్ మార్క్ సింబల్‌కి రైట్ సైడ్ రాయాలి. ఇది ఫాల్స్ అయితే ఏం జరగాలి అని అనుకుంటున్నామో దాన్ని ఈ కాలమ్‌కి రైట్ సైడ్ రాయాలి. సో, మనం జనరల్‌గా దీన్ని ఇఫ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటికి ఆల్టర్‌నేట్‌గా దీన్ని యూజ్ చేస్తారు. కోడ్ అనేది తగ్గుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల సింగిల్ స్టేట్మెంట్సే కాబట్టి ఈజీగా చూడగానే అర్థమవుతుంది. ఇలా రాస్తే కోడ్ అనేది తగ్గుతుంది. ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ఆల్టర్‌నేటే ఈ టెర్నరీ ఆపరేటర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.